దేవునికి మనం కాక. అతి మిక్కిలుగా మమ్మల్ని ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన పవిత్రమైనటువంటి నామములకు వందనాలు దేవ. ఆరాధనలో భాగంగా ఇప్పటి వరకు పాటల ద్వారా మీరు మహింపొంది ఉన్నారు. మా యొక్క ప్రార్థన విన్నపాన్ని స్వీకరించారు దేవ. ఈ సమయంలో మీ విలువైనటువంటి మాటల్ని ధ్యానించుకోవచ్చుండగా మీరు తోడుగా ఉండండి. వింటున్నటువంటి మీ పిల్లలు ప్రతి మాట అర్థం చేసుకోగలిగే మనస్సును వారికి అనుగ్రహించమని, చెబుతున్నటువంటి నన్ను జ్ఞాపకం చేసుకోమని దేవ ఆత్మ సహాయంతో ముందుకు నడిపించమని యేసుక్రీస్తు వారి పవిత్రమైనటువంటి నామంలో ప్రార్థనకు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆరాధనకు చేరువచ్చినటువంటి నా ఆత్మీయ దేవుని కుటుంబాలకు, దేవుని పిల్లలకు మన ప్రభు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పవిత్రమైనటువంటి నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ, మరి ఈ యొక్క దినాన అపోస్తలుడైనటువంటి పౌలు గారు, అపోస్తలుడైనటువంటి యోహాను గారు ప్రకటన గ్రంథం వ్రాస్తూ ఆయనకు దేవుడిచ్చినటువంటి దర్శనంలో 7 సంఘాల గురించి వ్రాసినటువంటి సందర్భం మనందరికీ తెలుసు. అయితే ఈరోజు ఒక సంఘం గురించి మనం ఆలోచన చేద్దాం. ఈ 7 సంఘాలలో ఉంటున్నటువంటి ఒక సంఘం గురించి మనం ఆలోచన చేద్దాం. ఆ సంఘం పేరు ఫిలదెల్ఫియా సంఘం గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఎందుకంటే మనము కూడా సంఘంలో ఉన్నాం కనుక సంఘంలో మనకున్నటువంటి బాధ్యతలు ఏంటి, సంఘం పట్ల దేవుడు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు, సంఘం పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, ఆ ఉద్దేశాన్ని మనం ఏ విధంగా నెరవేర్చాలి, ఈ విషయాలన్నీ కూడా మనకు తెలియాలి. అంటే కొన్ని సంఘాల గురించి, ప్రాముఖ్యంగా ఆసియాలో ఉంటున్నటువంటి 7 సంఘాల గురించి మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరత ఉంది కనుక మరి నేటి దినాన ఫిలదెల్ఫియా సంఘం గురించి కొంత సమాచారాన్ని మనం తెలుసుకుందాం. ఫిలదెల్ఫియా అనే పేరు ఎలా వచ్చింది అనేది ముందుగా మనం ఇంట్రడక్షన్లో కొంత సమాచారాన్ని తెలుసుకుందాం. అటలూసు అనే ఒక రాజు, ఈయన ప్రాచీన పెర్గమన్ రాజ్యమునకు చెందినటువంటి రాజుగా ఈయన మనం చెప్పవచ్చు. ఇతడు తన అన్నయ్య అయినటువంటి యుమోనిస్ పట్ల ఎంతో విశ్వాసముతో, ప్రేమతో ఉండేవాడు. ఈ అటలుస్ అనే ఒక రాజు తన అన్న పట్ల ఎంతో విశ్వాసంతో, ఎంతో ప్రేమతో ఉండేవాడు. అందుకే ఇతనికి ఫిలదెల్ఫుస్ అనే బిరుదు కలిగింది. ఈ అటలస్ తన అన్నయ్యను ఎంతగా ప్రేమించాడో ఆ రాజ్యంలో ఉంటున్నటువంటి ప్రజలు కూడా అతన్ని అంతగా ప్రేమిస్తూ ఆయన్ని, ఈ అటలుస్ అనే అతన్ని సోదర ప్రేమ కలవాడు అని ఆయన్ని పిలిచేవారట. ఆయన్ని సోదర ప్రేమ కలవాడు అని పిలిచేవారు. అతడు స్థాపించినటువంటి నగరానికి కూడా ఈ యొక్క ఫిలదెల్ఫియా అని పేరు పెట్టారు. అతడు ఏ రాజ్యం అయితే స్థాపించారో ఆ రాజ్యానికి పేరు ఏంటంటే ఫిలదెల్ఫియా అని పేరు వారు పెట్టడం అనేది జరిగింది. ఈ యొక్క నగరం అంటే ఈ యొక్క ఫిలదెల్ఫియా నగరము గ్రీకు రోమన్ల కాలంలో ప్రాముఖ్యమైనటువంటి వాణిజ్య కేంద్రంగా ఉండేటప్పుడు క్రీస్తు శకం వచ్చే సమయానికి ఫిలదెల్ఫియా క్రైస్తవ సంఘముగా ఏర్పడటం అనేది జరిగింది. ఈ యొక్క ఫిలదెల్ఫియా అనే పదము గ్రీకు పదం. ఫిలదెల్ఫియా అనే పదము గ్రీకు పదం. దీని అర్థం ఏంటంటే సోదర ప్రేమ. ఫిలదెల్ఫియా అంటే దీని అర్థం ఏంటంటే సోదర ప్రేమ.
ఈ పేరు చారిత్రకంగా ప్రాచీన లిడియా దేశంలో ఉండే ఒక నగరానికి చెందింది ఇది. అంటే ఈ పేరు దీనికి ఎలా వచ్చింది అంటే దీని యొక్క ప్రాచీన వైభవాన్ని మనం చూస్తున్నప్పుడు, లేకపోతే దీని యొక్క ప్రాచీన ఒక చరిత్రను మనం ఆలోచిస్తున్నప్పుడు లిడియా దేశంలో ఉండే ఒక నగరానికి చెందింది ఈ యొక్క ఫిలదెల్ఫియా అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇది ప్రస్తుతము టర్కీ దేశంలో అలసాహిల్ అనే ప్రదేశంలో ఉంది. ప్రస్తుతానికి ఇది టర్కీ దేశంలో అలసాహిల్ అనే ప్రదేశంలో ఇది ఉంది. అంటే ఈ యొక్క ఫిలదెల్ఫియా చిన్న ఆసియాలో ప్రాముఖ్యమైనటువంటి పట్టణంగా పిలువబడుతుంది. పడమటన ఉన్నటువంటి లూదియా ప్రదేశంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి పట్టణంగా ఇది ఉంది అనేది మనం మర్చిపోకూడదు. ఈ యొక్క ఫిలదెల్ఫియా వ్యవసాయం ఏంటంటే ద్రాక్షలు పండించేవారు. అక్కడ ద్రాక్షలు పండించేవారు ఈ యొక్క ఫిలదెల్ఫియాలో. ఈ యొక్క ఇంట్రడక్షన్ ఎందుకంటే అంటే ఫిలదెల్ఫియా అంటే ఏంటి అంటే దాని అర్థం ఏంటి అంటే సహోదర ప్రేమ. ఈ యొక్క సహోదర ప్రేమ అనే ఆ ఒక పేరు ఎలా వచ్చింది అంటే ఈ అటలస్ అనే ఒక రాజు ఉండేవాడు. ఈ రాజు తన అన్నయ్య పట్ల ప్రేమతో ఒక నగరాన్ని కట్టించాడు, ఒక నగరాన్ని స్థాపించాడు. అంటే సహజంగా మనం చూస్తుంటాం సమాజంలో కూడా భార్య పట్ల ప్రేమతో ఒక సమాధిని కట్టినటువంటి సందర్భాలు మనకు తెలుసు. తల్లి పట్ల ప్రేమతో కొద్దిమంది గుడులను కట్టించినట్టుగా కూడా మనం చూస్తున్నాం. లేక తండ్రి పట్ల ప్రేమతో గుడుల్ని కట్టించడం, నగరాలు కట్టించడం, ఆ నగరాలకు వారు పేర్లు పెట్టడం అనేది జరుగుతుంది. ఈ విషయాలన్నీ మనకు సామాన్యంగా తెలిసినటువంటి విషయాలే. అంటే ఒక వ్యక్తి పట్ల మనకు ఉన్నటువంటి ప్రేమను బట్టి మనం ఏం చేస్తుంటాము అంటే వారు పేర్ల ద్వారా లేకపోతే ఆ పేర్లు పెట్టడం అనేది జరుగుతుంది కదండి. అలాగే మన రాష్ట్రంలో కూడా ఒక వ్యక్తి పట్ల లేకపోతే ఒక వ్యక్తి పేరున ఒక జిల్లాలు కూడా ఏర్పాటు చేయటం అనేది జరుగుతుంది కదండి. అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లా, ఇప్పుడు మా ఏజెన్సీలో ఉంటున్నటువంటి ప్రాంతానికి అల్లూరి సీతారామరాజు జిల్లా అని పేరు పెట్టడం జరిగింది. అంటే వారు చేసినటువంటి త్యాగాన్ని బట్టి, వారు చూపించినటువంటి ప్రజల పట్ల ప్రేమను బట్టి ఆ పేర్లు పెట్టడం అనేది జరుగుతుంది. మరి అలాగే డాక్టర్ రాజశేఖర్ గారి పేరు కూడా పెట్టడం అనేది జరుగుతుంది. అంబేద్కర్ గారి పేరు కూడా పెట్టడం అనేది జరుగుతుంది. ఇలా రకరకాలుగా వారు చేసినటువంటి పనులను బట్టి, వారి పట్ల ఈ యొక్క ప్రజలకు ఉన్నటువంటి ప్రేమను బట్టి ఆ పేర్లు పెట్టడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఫిలదెల్ఫియా అనే పేరు కూడా ఎలా వచ్చింది, ఆ పేరు అర్థం ఏంటి అంటే సోదర ప్రేమ. అంటే సహోదరుడు పట్ల తనకున్నటువంటి ప్రేమను బట్టి ఈ పేరు పెట్టడం అనేది జరిగింది అనేది మనం ఆలోచిస్తున్నాం. రైట్. ఈ యొక్క ఫిలదెల్ఫియా సంఘం గురించి కొంత సమాచారం మనం తెలుసుకుందాం. ఒకసారి బైబిల్ తెరిచి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం నుండి ఒకసారి మనం చదువుతామండి. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వెయ్యకుండా తీయువాడును, ఎవడును తీయలేకుండా వెయ్యువాడునైనా సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏవనగా. ఇక్కడ సందర్భాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిస్తేనండి, ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి సంఘపు దూతకు ఇలాగ రాయమని చెబుతూ దావీదు తాళపు చెవి కలిగి, దావీదు తాళపు చెవి కలిగి అంటే దావీదు యొక్క తాళపు చెవి కలిగి అనే ఒక మాటని గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఈ దావీదు తాళపు చెవి కలిగినటువంటి వారు ఎవరు అంటే ఆయన సత్య స్వరూపి అయినటువంటి ఆయన పరిశుద్ధుడు అంటున్నాడు. అంటే ఇంతకీ దావీదు తాళపు చెవి అనగానే దాని యొక్క భావం ఏంటి, దాని యొక్క అర్థం ఏంటి అనేది మనం ఒకసారి ఆలోచన చేస్తున్నప్పుడు అండి, ఈ యొక్క తాళపు చెవి ఎవరికైనా మనం ఇచ్చినప్పుడు ఏమండి వారికి ఏమి ఇస్తున్నాము అంటే
ఒక అధికారాన్ని ఇస్తున్నాం. అంటే జనరల్గా మనకు అర్థం కావాలి అంటే, మన ఇంట్లో ఉన్నటువంటి తాళపు చెవి ఒక వ్యక్తికి మనం ఇచ్చామనుకోండి, మన ఇంటి మీద ఆయనకి అధికారం ఇచ్చినట్టు మనం, అంతే కదండి. ఆయన ఒక దొంగగా మనం భావించాం, ఆయన ఒక మోసగాడిగా మనం భావించాం. ఏ విధంగా మనం భావించడానికి అవకాశం లేదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే మన ఇంటి తాళపు చెవి ఇస్తాం. లేక మన బీరువా తాళాలు కూడా ఎదుటి వారికి ఇచ్చామంటే దాని అర్థం ఏంటి? ఆయన పట్ల మనకు ఉన్నటువంటి నమ్మకం కదా, ఆయన పట్ల మనకు ఉన్నటువంటి నమ్మకం. అంటే సర్వ అధికారం ఆయనకి ఇస్తున్నాము అనేది మాత్రం మనం మర్చిపోకూడదు. ఇక్కడ దావీదు యొక్క తాళపు చెవి కలిగినటువంటి ఆయన ఎవరు అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఏమంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఈ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఎవరిని నమ్మి ఆ తాళపు చెవులు ఇస్తున్నారో ఈరోజు మనం కొంత సందర్భాన్ని మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా ఈ యొక్క తాళపు చెవి కలిగి అధికారము కలిగినటువంటి ఆయన ఎవరు అంటే యేసుక్రీస్తు వారు అని మనకు అర్థమవుతుంది. ఈ తాళపు చెవి ఇవ్వడం అంటే అధికారం ఇవ్వటము అని మనకు అర్థమవుతుంది కదండి. తాళపు చెవి ఇవ్వటం అంటే దాని అర్థం ఏంటంటే అధికారం ఆయనకి ఇవ్వటం. ఈ యొక్క అధికారం ఇవ్వబడుతున్నటువంటి పరిస్థితుల్లో అధికారము తీసుకున్నటువంటి ఆయన ఎంత నమ్మకంగా ఉండాలి అనేది మాత్రం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే అధికారము ఇచ్చినటువంటి ఆయన అధికారం పొందుకున్నటువంటి ఆయన ఏమైనా తేడాపాడులు చేశారనుకోండి, ఈ యొక్క అధికారాన్ని తీసే అధికారం కూడా అధికారం ఇచ్చినటువంటి ఆయనకి ఉంటుంది, అంతే కదండి. ఇప్పుడు తాళపు చెవి ఇచ్చాం, ఒక ఇంటి తాళపు చెవి ఇచ్చాం ఆయనకి. ఇంట్లో ఏమైనా పొరపాటు జరిగింది అనుకోండి, ఏమండి అప్పుడు ఏం చేసుకుంటాం? ఆయన దగ్గర నుండి మనం తాళపు చెవిని తీసేసుకుంటాం. ఎందుకంటే నమ్మకమైనటువంటి వాడు ఆయన కాదు. అందుకని యెషయా గ్రంథంలో ఒక మంచి మాట చెప్తున్నాడు. ఒకసారి ఆ వచనాన్ని మనం చూద్దాం. యెషయా గ్రంథము 22వ అధ్యాయం. అంటే ఈ యొక్క అధికారము తీసివేయబడుతుంది అనే ఒక సందర్భం అర్థం కావాలి అంటే మొదటగా ఈ యొక్క సందర్భం మనకి అర్థం కావాలి. యెషయా గ్రంథము 22వ అధ్యాయము, యెషయా గ్రంథము 22వ అధ్యాయము 15వ వచనం నుండి ఒకసారి మనం చదువుదామండి. ప్రభువును సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, గృహ నిర్వాహకుడైనటువంటి షెబ్నా అను ఈ విచారణకర్త యొద్దకు పోయి అతనితో ఇట్లనము. అంటే షెబ్నా అనే ఒక గృహ నిర్వాహకుడు ఉన్నాడట. ఏమంటే ఈయనకి ఒక అధికారం ఇవ్వబడింది. గృహ నిర్వాహకత్వపు బాధ్యత ఈయనకు అప్పగించడం అనేది జరిగింది. అంటే విచారణకర్తగా ఆయన్ని నియమించడం అనేది జరిగింది. ఇక్కడ నీకేమి పని, ఇక్కడ నీకెవరున్నారు అని ఆయన గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భాలన్నీ కూడా మనం ఒకసారి చదివేసుకుందాం. నీవిక్కడ సమాధి తొలిపించుకున్న నేల, ఎత్తైనటువంటి స్థలమున సమాధిని తొలిపించుకొనుచున్నాడు, శిలలో తనకు నివాసము తొలిపించుకొనుచున్నాడు. ఇదిగో బలాఢ్యుడొకని విచారణ చెయ్యునట్లు యెహోవా నిన్ను బడిగా విసిరివేయను, ఆయన నిన్ను గట్టిగా కట్టుకొనును, ఆయన నిన్ను మడిచి ఒకడు చెండు వేసినట్లు విశాలమైనటువంటి దేశములోనికి నిన్ను విసిరివేయను. నీ యజమానుని ఇంటి వారికి అవమానము తెచ్చిన వాడా, అక్కడనే నీవు వృద్ధి పొందెదవు. నీ ఘనమైనటువంటి రథములు అక్కడనే పడి ఉండును. నీ స్థితి నుండి యెహోవానగు నేను నిన్ను తొలగించెదను, నీ ఉద్యోగము నుండి ఆయన నిన్ను త్రోసివేయను. ఆ దినమున నేను నా సేవకుడు నగు హిల్కీయా కుమారుడు నగు ఎల్యాకీమును పిలిచి అతనికి నీ చొక్కాయిని తొడిగించి నీ నడికట్టు చేత అతన్ని బలపరిచి నీ అధికారమును అతనికి ఇచ్చెదను. అతడు యెరూషలేము నివాసులకును యూదా వంశస్థులకును తండ్రి అగును. నేను దావీదు ఇంటి తాళపు చెవి అధికార భారమును అతని భుజం మీద ఉంచెదను. నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజం మీద ఉంచుదను. అతడు తీయగా ఎవడును మూయజాలడు, అతడు మూయగా ఎవడును తీయజాలడు. ఈ యొక్క మాటలు మనం చదువుకున్నప్పుడు మనకి ఏమర్థం అవుతుంది అంటే ఒక అధికారం ఇవ్వబడింది. ఏమంటే దావీదు యొక్క తాళపు చెవి
అంటే ఆ ఒక అధికారము, అంటే దావీదు వంశములో నుండి వస్తున్నటువంటి వారికి ఒక అధికారం ఇవ్వటం అనేది జరుగుతుంది. ఒక గృహ నిర్వాహకత్వపు బాధ్యత ఆయనకి అప్పగించడం జరిగింది. ఆ బాధ్యతలో ఆయన ఫెయిల్ అయిపోయాడు. ఆయన బాధ్యతలు ఏమైపోయాడు? ఆయన ఫెయిల్ అయిపోయాడు. ఫెయిల్ అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నారు? ఇక్కడ ఆ ఒక తాళపు చెవిని వెనకాల తీసేసుకుంటున్నారు, తిరిగి తీసేసుకుంటున్నారు. అంటే అధికారాన్ని ఏం చేస్తున్నారట? వెనక్కి తీసేసుకుంటున్నారు. వెనక్కి తీసుకొని మరొకరికి అప్పగిస్తున్నారు. ఏమండి? మరొకరికి అప్పగిస్తున్నారు. ఇప్పుడు ఆ ఇశ్రాయేలు వంశం వారిని, ఆ తర్వాత యూదా వంశం వారందరినీ కూడా ఏలటానికి ఆయనకి అధికారం ఇచ్చారు అనేది మనకు అర్థమవుతుంది కదండి. అంటే దావీదు యొక్క తాళపు చెవి అధికారము కలిగినటువంటి దేవుడు ఈ యొక్క అధికారము విషయంలో ఎవరైనా పొరపాట్లు చేస్తే ఆ అధికారిని తొలగించి మరొక అధికారిని నియమించటం అనేది జరుగుతుంది అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ అధికారము కలిగినటువంటి ఆయన ఎవరు అంటే దేవుడు అని మనకు అర్థమవుతుంది. ఈ అధికారము కలిగినటువంటి ఆయన గూర్చి కొత్త నిబంధనలో కూడా ఒక మంచి మాట రాయబడింది. ఆ అధికారము కలిగినటువంటి ఆయన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అని మనకు ఒకవేళ అర్థమైతే, ఆ క్రొత్త నిబంధనలో ఆ అధికారము కలిగినటువంటి ఆయన గురించి ఒక మంచి మాట రాయబడింది. చూద్దాం. మత్తయి సువార్తలో, మత్తయి సువార్త 28వ అధ్యాయము, మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం నుండి ఒకసారి మనం చూద్దాం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. ఏంటంటే భూమి మీదను పరలోకం మీద కూడా ఆయనకి ఏం ఇవ్వబడిందటండి? సర్వ అధికారము ఇవ్వబడింది. అంటే సంఘాల మీద ఆయనకి అధికారం ఇవ్వబడింది, దేశాల మీద వానికి అధికారము ఇవ్వబడింది. ఇప్పుడు సంఘాల మీద ఇవ్వబడినటువంటి అధికారము కలిగినటువంటి ఆయన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు అని మనకు అర్థమవుతుంది. కాబట్టి 19వ వచనంలో ఏమంటున్నాడు? కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తీసమిచ్చుచు. అంటే ఇక్కడ శిష్యులకు ఒక అధికారం ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రభువైనటువంటి యేసుక్రీస్తుకు సర్వాధికారం ఉంది. ప్రభువైనటువంటి యేసుక్రీస్తుకి సర్వాధికారం ఉంది. సంఘం మీద అధికారం ఉంది, దేశాల మీద అధికారం ఉంది, సమస్తం మీద కూడా ఆయనకి అధికారం ఉందండి. ఇప్పుడు సంఘం పట్ల అంటే మన మీద ఆయనకి అధికారం ఉంది. ఒక సేవకుని మీద ఎంత అధికారం ఉందో ఒక విశ్వాసి పట్ల కూడా ఆయన అంత అధికారం ఉంది. కాబట్టి ఈ అధికారాన్ని ఎవరికి ఇస్తున్నారు అంటే శిష్యులకు ఇస్తున్నారు. మీరు సర్వలోకానికి వెళ్ళండి, సమస్త జనులను మీరు ఏం చేయాలి? ఇప్పుడు శిష్యులుగా చేయాలి. సమస్త జనులను ఏం చేయాలి? మీరు శిష్యులుగా చేయాలి. శిష్యులుగా చేయాలి అంటే ఇప్పుడు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి ఏమి ఇవ్వాలి? ఇప్పుడు బాప్తీసం ఇవ్వాలి అనే అధికారము కూడా శిష్యులకు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఇస్తున్నారు. ఏమంటే ఇస్తున్నారు. ఎందుకు ఈ మాట ఇక్కడ ప్రత్యేకంగా రాయిస్తున్నారు అని మనం ఒక విషయాన్ని ఆలోచన చేయగలిగితేనండి, యేసుక్రీస్తు యొక్క సంఘములో సభ్యుడుగా చేరుతున్నాము అంటే ఏమంటే, యేసుక్రీస్తు వారి యొక్క సంఘంలో సభ్యునిగా మనం చేరుతున్నాము అంటే మొట్టమొదటగా మనకు కావలసినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి అంటే నువ్వు ఆయన్ని విశ్వసించటము, ఆయన్ని నమ్మటం. నమ్మిన తర్వాత నువ్వు చేయవలసింది ఏంటంటే బాప్తిసం తీసుకోవాలి. ఇది ఆజ్ఞగా ఇచ్చాడు మనకు. ఏమంటే బాప్తిసం అనేది తీసుకోవాలి. ఎందుకంటే మీరు సర్వలోకానికి వెళ్ళండి, సమస్త జనులను మీరు శిష్యులుగా చేయండి. అంటే యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులుగా చేయాలి అంటే ఆయన్ని విశ్వసించేటట్టుగా చేయాలి. చేసిన తర్వాత వారికి బాప్తిసం ఇవ్వాలి. బాప్తిసము లేకుండా ఎవరు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళలేరు. నువ్వెన్ని త్యాగాలు చేసినా, ఏమంటే ఎన్ని మారులు దేవుని సన్నిధిలో వచ్చినా, నువ్వు ఎన్ని కార్యక్రమాలు చేసినా సరే, ఎన్ని కార్యక్రమాలు చేసినా బాప్తిసము లేకుండా పరలోకానికి మనకు అర్హత లేదు. అంటే పరలోకానికి వెళ్ళడానికి అర్హత మనకు లేదు. ఎందుకంటే ఒక అధికారము కలిగినటువంటి ఆయన ఒక అధికారం ఇస్తున్నాడు.
ఏమండి శిష్యులకి అధికారం ఇస్తున్నాడు. ఈ అధికారం ఏంటంటే ఏమని చెప్తున్నారంటే, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో. ఏంటండి, నేను ఏ ఏ సంగతులు మీకు చెప్పానో. మీరు శిష్యులుగా చేయవలసినటువంటి బాధ్యత ఉంది, బాప్తిసం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇవన్నీ మీరు చెయ్యాలి అంటే ఇవన్నీ కూడా ఎలా ఇచ్చాడు? వారికి ఆజ్ఞగా ఇచ్చాడు. ఇవన్నీ కూడా ఎలా ఇచ్చాడండి? ఆజ్ఞ. శిష్యుడుగా చెయ్యాలి అనేది కూడా ఒక ఆజ్ఞ, అంటే ఒక బాధ్యత ఆయనకి అప్పగిస్తున్నాడు. ఎందుకంటే అధికారం కలిగినటువంటి ఆయన, ఈ అధికారము కలిగినటువంటి ఆయన వీరికి అధికారం ఇస్తున్నారు. ఎవరికి అధికారం ఇస్తున్నారు? శిష్యులకు యేసుక్రీస్తు వారు అధికారం ఇస్తున్నారు. మీరు యేసుక్రీస్తు వారికి శిష్యులుగా చేయవలసినటువంటి అధికారం మీకు ఇస్తున్నాను. వారికి బాప్తిసం ఇచ్చే అధికారము కూడా నేను మీకు ఇస్తున్నాను. కాబట్టి నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించండి. ఏమంటే వీటన్నిటిని కూడా మీరు గైకోవాలి అని వారికి బోధించండి. ఏమండి, మీరు యేసుక్రీస్తు వారిని విశ్వసించాలి అని బోధించండి, యేసుక్రీస్తు వారిని నమ్మండి అని బోధించండి. ఎందుకు నమ్మాలి అని ప్రశ్నించినప్పుడు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడని చెప్పండి. మన పాపాలు పోవాలి అంటే ఆయన మాత్రమే రక్షకుడు అని చెప్పండి. ఆ రక్షణలో ఉంటేనే కానీ నీకు నిత్య జీవం రాదని చెప్పండి. ఏమండి, ఈ విషయాలన్నీ కూడా వారికి చెప్పండి. చెప్పిన తర్వాత వారు విశ్వాసం ఉంచిన తర్వాత మీరు బాప్తిసం ఖచ్చితంగా ఇవ్వాలి. మీరేం చేయాలి? బాప్తిసం ఇవ్వాలి. బాప్తిసము లేకుండా పరలోక రాజ్యంలో ఎవరు కూడా రాలేరు. ఎందుకంటే బాప్తిసం అనేది ఆజ్ఞగా ఇవ్వటం అనేది ఇక్కడ జరుగుతుంది. కాబట్టి మీకు నేను ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనవలెనని, వాటన్నిటిని కూడా వారు నమ్మాలి. నమ్మకపోతే మళ్ళీ చెప్పండి. శిష్యుడికి ఏమని చెప్తున్నాడు? ఈ మాటలన్నీ కూడా చెప్పండి. వారు నమ్మకపోతే మళ్ళీ చెప్పండి. బోధించుడి, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. అంటే యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో నేను ఉంటాను అని ఏమంటే శిష్యులకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చెబుతున్నటువంటి మాటలు. ఎందుకంటే ఒక అధికారము కలిగినటువంటి ఆయన ఏమంటే శిష్యులకు అధికారం ఇస్తున్నాడు అనే సంగతిని వారు మర్చిపోకూడదు. ఈ అధికారము ఎలా ఉంది అనే విషయాల్ని తెలియజేస్తూ కింద విషయంలో ఏమని చెప్తున్నాడు చూడండి. అంటే మనకు అర్థం కావటానికి దావీదు యొక్క ప్రకటన గ్రంథం 3:7 దావీదు యొక్క తాళపు చెవి, ఏమండి దావీదు యొక్క తాళపు చెవి కలిగినటువంటి ఆయన, అంటే దావీదు యొక్క తాళపు చెవి కలిగినటువంటి ఆయన ఎవడును వెయ్యలేకుండా తీయవాడును, ఎవడును తీయలేకుండా వేయవాడును. అంటే ఈ యొక్క అధికారం ఇచ్చినప్పుడు ఈ అధికారము ఎవరు నీ యొద్ద నుండి తీసుకోలేరు. ఆ అధికారం తీసేయాలి అంటే ఎవరు తీయాలి అంటే నేను మాత్రమే తీయాలి. లేకుంటే ఆ అధికారం నీకు ఇవ్వాలి అంటే నాకు మాత్రమే అధికారం ఉంది. ఆ అధికారం నుండి నిన్ను తీసేయాలంటే నాకు మాత్రమే అధికారం ఉంది. అంటే ఎవడు కూడా దాన్ని తీయలేడు, ఎవడు కూడా దాన్ని వేయలేడు. అంత అధికారం కలిగినటువంటి ఆయనే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు. అంటే యేసుక్రీస్తు వారు అనగానే మనం చిన్నగా చూడడానికి అవకాశము లేదు. ఎంత అధికారం కలిగినటువంటి ఆయన అంటే ఈ సృష్టిని కలుగజేయడానికి అధికారం కలిగినటువంటి ఆయన, ఈ సృష్టిని నాశనం చేయగలిగడానికి కూడా అధికారం కలిగినటువంటి ఆయన. ఏమండి, ఎంత అధికారం ఉందంటే సృష్టిలో ఉన్నటువంటి ప్రతి దాన్ని కూడా ఆజ్ఞాపించగలిగే అధికారం ఆయనకు ఉంది. గత వారంలో ఒక సందర్భం మనం మాట్లాడుకున్నాం. ఏమండి, ఆయన సముద్రాన్ని గద్దించాడట. సముద్రాన్ని గద్దించినప్పుడు సముద్రం ఏమైపోయిందండి? నెమ్మలమైపోయింది. అంటే తుఫానులో ఉంటున్నటువంటి పరిస్థితుల్లో ఏమండి ఆ ఒక సముద్రం తుఫాను ఒక అలలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితులలో సముద్రాన్ని గద్దించేటట అండి. ఆయన సముద్రాన్ని
గద్దించాడట. సముద్రాన్ని గద్దించినప్పుడు ఏమండి అది నిమ్మలమానం అయిపోయాను, అంటే నెమ్మదిగా అయిపోయింది, అంటే సైలెంట్ అయిపోయిందట. అంటే సముద్రాన్ని గద్దించే అధికారం ఉందా యేసుక్రీస్తు వారికి అంటే ఉంది. అంటే ఎంత అధికారం ఉందంటే భవిష్యత్తు ఎరిగినటువంటి ఆయన పన్ను కట్టడానికి పేతురు యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి మనం పన్ను కట్టాలంటే మనం పన్ను కట్టాలి అని చెప్తాడు. అయితే ఎక్కడి నుండి మనం పన్ను కట్టాలి అంటే నువ్వు సముద్రం దగ్గరికి వెళ్ళు, అక్కడ ఒక చేప ఉంటుంది, ఆ చేప నోటిలో ఒక సెకండ్ ఉంటుంది, దాన్ని తీసుకొచ్చి మన ఇద్దరి కొరకు పన్ను కట్టమని చెప్తాడు. అంటే ఎంత అధికారం ఉంది చూడండి. అంటే సముద్రంలో ఎన్ని చేపలు ఉంటాయండి? రాసులు కదా, మనం లెక్క పెట్టలేము. అన్ని రాసులలో ఏ చేప గురించి ఆయన చెప్పాడో ఆ చేప పేతురు వెళ్ళినప్పుడు ఆయనకి పడేటట్టుగా చేసింది కూడా, ఆయనకి దొరికేటట్టుగా చేసింది కూడా ఈ యేసుక్రీస్తు వారు. అంటే యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి అధికారము చిన్న అధికారం కాదండి. అందుకనే యేసుక్రీస్తు వారి గురించి చాలామంది తెలియక తప్పుడుగా మాట్లాడినా, ఏమండి ఆయన గురించి వేరే విధంగా మాట్లాడినా, ఆయన క్షమించే అధికారం కలిగినటువంటి ఆయన. కాబట్టి క్షమించే అధికారం కలిగి, అంటే చేతకాని వాడు కాదు, కానీ క్షమించే అధికారం ఆయన గుణం. అది యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే క్షమించే గుణం. అది క్షమిస్తూనే ఉన్నాడు. ఏమంటే మన అందరినీ కూడా ఆయన క్షమించాడా లేదా? మనమందరము కూడా పాపులమే, అయినా మనల్ని ఆయన క్షమిస్తున్నాడు. ఏమంటే ప్రేమించే అధికారం కలిగినటువంటి ఆయన, ప్రేమించే అధికారం కలిగినటువంటి ఆయన, ఏమంటే క్షమించే అధికారం కలిగినటువంటి ఆయన, దయ చూపించే అధికారం కలిగినటువంటి ఆయన, సర్వాధికారం కలిగినటువంటి ఆయన అంటున్నాడు ఆయన గురించి. ఏమంటే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, చక్రవర్తి. కాబట్టి ఆయనకు ఉన్నటువంటి టైటిల్స్ మనం ఆలోచన చేసుకున్నప్పుడు అండి ఎంత గొప్ప టైటిల్స్ ఆయనకు ఉన్నాయో ఒకసారి ఆలోచన చేస్తాం. ఎంత అధికారం కలిగినటువంటి ఆయన. ఏమండి అందుకనే యోబు గ్రంథంలో మంచి మాట చెప్తున్నారు చూడండి. ఎంత అధికారం కలిగినటువంటి ఆయన అంటే ఆయన వేస్తే ఎవరు తీయలేరు, ఆయన తీస్తే ఎవరు ఆయన మరి దాన్ని తెరవలేరట. అంత అధికారం. అంటే ఆయన చెప్పినటువంటి మాట ఎంత అధికారం కలిగిందో యోబు గ్రంథంలో ఒక మంచి మాట చెప్తున్నాడు చూడండి. యోబు గ్రంథంలో 12వ అధ్యాయం, యోబు గ్రంథము 12వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ఆలోచించుము. ఏంటంటే ఆలోచించుము అని చెప్తున్నాడంటే ఒకసారి ఆ వచనం చదివేటప్పుడు నువ్వు ఆలోచించాలి. వచనం చదివే ముందు ఆలోచించాలి. ఏమంటే ఆ తర్వాత చెప్పబడుతున్నటువంటి మాట ఎంత అధికారము కలిగిందో మనకు అర్థం కావాలి. అంటే చదువుకుంటూ వెళ్ళిపోతే అర్థం కాదు. ఆలోచించుము అంటే నువ్వు ఆలోచించడానికి మనసు పెట్టాలి. అక్కడ ఆ వచనం దగ్గర ఏం చేయాలి? మనం మనసు పెట్టాలి. మనసు పెట్టినప్పుడు మనకి ఏమర్థం అవుద్ది? ఆ ఆలోచించుము, ఆయన పడగొట్టగా ఎవరును మళ్ళా కట్టజాలరటండి. ఏంటి అంత అధికారం ఉందా ఆయనకి? అక్కడ ఆలోచించాలి మనం. అంత అధికారం ఉందా అంటే ఎస్, అంత అధికారం ఉంది ఆయనకి. అందుకనే ముందుగానే నీకు అలర్ట్ చేస్తున్నాడు, ముందుగానే నీకు చెబుతున్నాడు, ముందుగానే నీకు ఏమని చెప్తున్నాడు అంటే ఆలోచించు, ఆలోచించు. ఎంత అధికారం కలిగినటువంటి ఆయన అంటే ఆయన ఏంటంటే పడగొట్టగా ఎవరును కట్టజాలరు. ఆయన పడగొడితే మళ్ళీ అది కట్టడానికి ఆస్కారమే లేదు. ఆయన పడగొడితే దాన్ని ఇంకా తిరిగి ఎవరు కట్టలేరటండి. ఏమండి చాలా పడగొడుతుంటాం, మనం కట్టేస్తుంటాం. ఎవరు చాలా పడగొడుతుంటాం, దానికన్నా గొప్పవి కడుతుంటుంటాం. కానీ ఆయన పడగొడితే ఇంకా దాన్ని ఎవరు కట్టలేరు. ఆయన పడగొడితే ఎవరు కట్టలేరు. అంటే ఆయనకు ఉన్నటువంటి అధికారం ఏంటంటే ఒక రాజ్యాన్ని పడగొట్టాలి అన్నా, ఆ రాజ్యాన్ని తిరిగి నిర్మించాలన్నా ఆయనకి అధికారం ఉంటుంది. ప్రపంచంలో ఉన్నటువంటి రాజ్యాలన్నీ కూడా ఆయన మాట ద్వారా లేకపోతే ఆయన ఒక అధికారం ద్వారానే నడుస్తున్నాయి. ఆయన అనుమతిస్తున్నాడు. ఆయన అనుమతిస్తున్నాడు కాబట్టే ప్రతి రాజ్యం కూడా నిలవబడి ఉంది. ఏమంటే ఆ రాజ్యాల గురించి మనం వేరే విధంగా అర్థం చేసుకోవచ్చు. ఏమంటే ఈ రాజ్యం ఉంది ప్రస్తుతానికి, ఈ రాజ్యం వల్ల దేవుడు నమ్ముకున్నటువంటి వారికి హింసలు వస్తున్నాయి కదా, బాధలు వస్తున్నాయి కదా, అవమానాలు వస్తున్నాయి కదా, చంపబడుతున్నారు కదా అని మనం అనుకోవచ్చు. ఇలాంటి ఆయనకి దేవుడు ఎందుకు అధికారం ఇచ్చాడు అని మనం అనుకోవచ్చు. కానీ ఆయన ఆలోచన వేరు,
ఆయన ఉద్దేశం వేరు, ఆయన తలంపులు వేరు. ఆయన ఎందుకు అధికారం ఇచ్చాడో మనకు తెలియదు. ఎవరికి ఎప్పుడు ఏ అధికారం ఇవ్వాలో ఆయన చేతుల్లో ఉంది. ఆయన చేతుల్లో ఉంది అధికారం, ఆయన ఇస్తాడు. ఎందుకంటే ఆ ఇచ్చినటువంటి ఆయన ఎందుకు అధికారం ఇచ్చాడో మనకు తెలియదు, కానీ ఆ అధికారము వలన ఏదో గొప్ప సంగతులు మనం తెలుసుకోవడానికి అవకాశం ఉందేమో. ఏమండి అంటే దేవుడు మహిమపరచబడాలి అంటే నెబుకద్నెజరుకి దేవుడు ఏమి ఇవ్వాలి? అధికారం ఇవ్వాలి కదా. నెబుకద్నెజరుకి దేవుడు అధికారం ఇచ్చాడు అనుకోండి. ఆ నెబుకద్నెజరు అధికారంలో ఉంటున్నటువంటి కాలంలో అక్కడ దానియేలు ద్వారా దేవుడు మహిమపరచబడ్డాడు. ఏమండి దానియేలు గ్రంథం మనం చదువుతున్నప్పుడు అక్కడ జరిగినటువంటి సంఘటనలు మనం చూస్తున్నప్పుడు అండి, ఆయన ఒక కలగన్నాడు. ఆయన ఒక కలగన్నప్పుడు ఆ కళ భావం ఎవరు చెప్పలేకపోతున్నారు. ఏమండి అక్కడ ఉన్నటువంటి ఒక విద్య కలిగినటువంటి అనేక మంది ఆ పారసిక ఒక దేశానికి సంబంధించినటువంటి వారు అందరూ కూడా చెప్తున్నప్పుడు ఆయన కలగన్నాడు, కళను మరిచిపోయాడు. కలగన్నాడు, దాని భావం చెప్పమంటే ఎవరైనా చెప్తారు. నేను ఒక కళ కన్నాను, దాని భావం చెప్పమంటే ఎవరైనా చెప్తారు. కానీ ఆయన కళ కన్నాడు, ఆ కళ కన్నటువంటి కళను మర్చిపోయాడు. ఇప్పుడు ఆడికి ఏడు చెప్పాలట? కళ చెప్పాలి, కళ భావం కూడా చెప్పాలి. ఇది సాధ్యమా? కానీ దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ఒక భక్తుడు ఉన్నాడు. ఆ కళ ఏ కళ కన్నాడో కూడా చెబుతాడు, దాని భావం ఏంటో కూడా చెప్తాడు. దాన్ని బట్టి ఎవరికి మహిమ వచ్చింది? ఏమంటే దేవునికే మహిమ వచ్చింది. అంటే నెబుకద్నెజరు కాలములో ఒక సంఘటన జరిగింది అంటే ఆ సంఘటన ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి వారు ఎవ్వరు కూడా చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు ఇదిగో ఆ నిజ దేవుణ్ణి నమ్ముకున్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ద్వారా దేవునికి మహిమ రావటం కొరకు ఆయనకి ఆ అధికారం ఇచ్చి ఉండొచ్చు కదండి. నెబుకద్నెజరు అధికారం ఎందుకు ఇచ్చాడు అంటే దేవునికి మహిమ రావాలి, దేవుడు మహిమపరచాలి. అంటే దేవుని యొక్క గొప్పతనం ఏంటో తెలియాలి అంటే ఆయనకి అధికారము ఉండాలి. కాబట్టే దేవుడు అధికారము ఇచ్చాడు. అందుకని ఇక్కడ ఏంటంటున్నాడంటే ఆలోచించు, ఆయన కట్టితే ఎవ్వరు దాన్ని కూలగొట్టలేరు. ఆయన కడితే ఏం చేస్తారు? ఆయన కట్టగా ఎవరును, ఆయన పడగొట్టగా ఎవరును కట్టజాలరు. ఆయన మనుషుని చెరలో మూసివేయగా తెరుచుట ఎవరికి సాధ్యము కాదు. ఒక మనిషిని చెరలో మూసివేయగా ఇంకా తెరుచుట ఎవరికి సాధ్యము కాదు అంటున్నారు. అంటే ఆయనకు ఉన్నటువంటి అధికారం ఏంటంటేనండి, ఒక పాపములో ఉన్నటువంటి ఆయన్ను కూడా ఒక పరిశుద్ధుడుగా చేయగలిగే సామర్థ్యం ఆయనలో ఉంది. అలాగే ఏమండి ఆయన మరి ఆయన భక్తి జీవితంలో ఉంటున్నటువంటి వాడు పడిపోయినప్పుడు అండి నిజంగా తిరిగి లేవనటువంటి పరిస్థితుల్లో కూడా చాలామంది ఉన్నారు. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్గా మనకు ఇస్కరియోతు యూదా కనబడతాడు. ఇస్కరియోతు యూదాకు ఎంత అధికారం ఇచ్చాడండి దేవుడు. ఇస్కరియోతు యూదా తనతో పాటు ఉంటున్నప్పుడు ఆయనకి ఒక ఫైనాన్స్కి సంబంధించినటువంటి అధికారం ఆయనకి ఇచ్చాడు. అంటే డబ్బు సంచి ఆయన దగ్గరే ఉండేది. ఆ డబ్బు సంచి ఆయన దగ్గరే ఉంటున్నప్పుడు ఆయన ఏం చేసాడండి, దాన్ని దొంగలించేవాడు. ఏమండి ఆ అధికారాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు. ఆ తర్వాత ఆ అధికారాన్ని ఆయన పోగొట్టుకున్నాడు. అంటే సర్వాధికారము కలిగినటువంటి యేసుక్రీస్తు వారు అని మనకి అర్థమవుతుంది. అధికారం ఆయన ఇవ్వాలన్నా ఆయన చేతుల్లోనే ఉంది, అధికారం తీసేయాలన్నా ఆయన చేతుల్లోనే ఉంది అనేది మనకు అర్థమవుతుంది. మరొక సందర్భాన్ని కూడా మనం ఆలోచన చేద్దాం. ఏమండి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు అంటే యోహాను సువార్త 17వ అధ్యాయం 2వ వచనంలో మనం చూడగలిగితే, యోహాను సువార్త 17వ అధ్యాయము 2వ వచనం. ఇక్కడ ఆయనకి ఎంత అధికారం ఉందో చెప్తున్నటువంటి మాటని మనం ఒకసారి చూడండి. నీ కుమారుడు నీకు మహిమపరచునట్లు నీ కుమారుణ్ణి మహిమపరచుము. అంటే తండ్రితో చెప్తున్నటువంటి మాటని మనం ఆలోచిస్తున్నప్పుడు అండి, నీ కుమారుడు నీకు మహిమపరుస్తున్నాడు. అంటే ఇప్పుడు నీ కుమారునికి నువ్వు మహిమపరచాలట. ఏమండి ఈ మాట బాగా ఆలోచన చేయండి. నీ కుమారుడు నీకు మహిమపరుస్తున్నాడు, నీ కుమారునికి నువ్వు మహిమపరచాలి. ఎంత సత్తా ఉండాలంటే ఆ మాట చెప్పాలంటే ఏ అధికారం ఉండాలి, ఎంత అధికారం ఉండాలి.
నీ కుమారుణ్ణి మహిమపరుస్తున్నాడు, నీ కుమారుణ్ణి నీవు మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చినటువంటి వారందరికీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. సర్వ శరీరుల మీద ఆయన అధికారం కలిగినటువంటి ఆయనగా ఉన్నాడు. సర్వ శరీరుల మీద ఆయనకు అధికారం ఉందట. ఇప్పుడు ఆ అధికారం కలిగినటువంటి ఆయనకి మనం లోబడాలి. ఆయన ఎవరు అంటే మన రాజు, మన రక్షకుడు. మన రక్షకునికి, మన రాజుకి మనం లోబడాలి. అంటే మన మీద సర్వాధికారం ఆయనకు ఉందండి. సర్వ శరీరుల మీద కూడా అధికారము కలిగినటువంటి ఆయన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. సర్వ శరీరుల మీద అధికారం కలిగినటువంటి ఆయన యేసుక్రీస్తు వారు అనే విషయం మనకు అర్థమవుతుంది. మరొక సందర్భాన్ని మనం చూద్దాం. సంఘం మీద అధికారం ఉంది అని మనం ఇందాక అనుకున్నాం కాబట్టి ఏమండి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఒక సంఘానికి అధికారిగా ఒక ఆయన్ని నిలబెట్టినట్టుగా మనం చూస్తున్నాం, లేకపోతే అధికారం ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. మత్తయి సువార్తలో మనం చూడగలిగితే 16వ అధ్యాయంలో, మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం నుండి ఒకసారి మనం ఆలోచన చేద్దాం. యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతమునకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా, ఇక్కడ సందర్భాన్ని జాగ్రత్తగా ఆలోచన చేద్దామండి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారట ఫిలిప్పుదైన కైసర ప్రాంతంకు వచ్చిన తర్వాత మనిషి కుమారుడు ఎవరని జనులు మాట్లాడుకుంటున్నారు. అసలు యేసుక్రీస్తు వారి గురించి ప్రజలు ఏమని మాట్లాడుకుంటున్నారు? ఆనాటి కాలంలో అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటి, వారి తలంపులు ఏంటి, యేసుక్రీస్తు వారు ఎవరు అనుకుంటున్నారు అని శిష్యులతో అడిగారట. వారు కొందరు ఏమనుకుంటున్నారట, బాప్తీసం ఇచ్చు యోహానని అనుకుంటున్నారట యేసుక్రీస్తు వారిని. కొందరు ఏలియా అని, మరి కొందరు ఇర్మియా అని, లేక ప్రవక్తల్లో ఒకడని అనుకొనుచున్నారని. ఏమనుకుంటున్నారట? ఒకరేమో బాప్తిసం ఇచ్చు యోహానని కొంతమంది అనుకుంటున్నారట, కొంతమంది ఏమనుకుంటారండి, ఇర్మియా అని కొంతమంది అనుకుంటున్నారు, ఏలియా అని కొంతమంది అనుకుంటున్నారు, కొంతమంది ఏమనుకుంటారు, ప్రవక్తల్లో ఒకడే ఉంటారులే అని కొంతమంది అనుకుంటున్నారట. కానీ ఈయన ఎవరు అనే సంగతి అర్థం కావాలంటే ఈయన సర్వాధికారం కలిగినటువంటి ఆయన. అందుకని ఏమని చెప్తున్నాడు కిందన, అందుకు ఆయన మీరైతే నేనెవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. పోనీ వాళ్ళకి తెలియదు, నాతో పాటు ట్రావెల్ చేస్తున్నారు కదా, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నారు కదా, నేను చేసినటువంటి అద్భుతాలన్నీ కూడా మీరు చూస్తున్నారు కదా, నాకు ఎంత అధికారం ఉందో మీకు అర్థమైంది కదా. నన్ను చూస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? నా మాటలను బట్టి మీకు ఏమనిపిస్తుంది? నా ప్రవర్తనను బట్టి మీకు ఏమనిపిస్తుంది? నా లక్షణాలను బట్టి మీకు ఏమనిపిస్తుంది? మీరైతే ఏమనుకుంటున్నారని శిష్యులతో కూడా అడుగుతున్నారట. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడకు దేవుని కుమారుడమైనటువంటి క్రీస్తు అని చెప్పాను. సజీవుడైనటువంటి దేవుని కుమారుడవైన క్రీస్తువు అంటే నువ్వు అభిషిక్తుడువు, అభిషేకింపబడినటువంటి వాడవు, అంటే నువ్వు రాజువు అని చెప్తున్నాడటండి పేతురు గారు. చెప్పాను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిస్తేనే గాని నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు. పేతురు అంటే ఏమండి? పేతురు అంటే అర్థం ఏంటండి? రాయి. పేతురు అంటే పేతురు అని ఆయన ఒక పేరు చెప్పాడు. పేతురు అంటే అర్థం ఏంటంటే రాయి. రాయి ఎలా ఉంటుందంటే గట్టిగా ఉంటుంది.
రాయి ఎలా ఉంటుందండి? గట్టిగా ఉంటుంది. ఆ గట్టిదైనటువంటి మనసు కలిగినటువంటి ఆయన్ని కూడా ఎలా మార్చేస్తాడో అనే విషయం, అంటే అది అర్థం కావాలి అంటే నువ్వు ఎవరు అంటే పేతురువు, అంటే నువ్వు ఒక రాయి లాంటి మనసు కలిగినటువంటి నిన్ను కూడా ఇదిగో నా మాటలు మార్చేసి మాంసపు గుండె నీలో వచ్చే విధంగా నేను చేస్తాను. అంటే కఠినమైనటువంటి హృదయం కలిగినటువంటి వారు కూడా మారిపోతారండి. కఠినమైనటువంటి హృదయం కలిగినటువంటి వారు కూడా మారిపోతారు. అలాంటి అధికారం నీకు నేను ఇస్తాను అని చెప్తున్నాడు. కిందకు వచ్చేటప్పుడు ఏమంటున్నాడు? అందుకు సీమోను బరియోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిస్తేనే గాని నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఏమండి? క్రీస్తు అనే బండ మీద ఈ యొక్క పేతురు ఏం చేస్తాడట? సంఘాన్ని కడతాడట. ఈ యొక్క సంఘాన్ని కట్టే అధికారము ఎవరికి ఇస్తున్నారు అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పేతురు గారికి ఇస్తున్నారు. పరలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవు, నేను నీతో చెప్పుచున్నాను. పరలోకం యొక్క తాలూకు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేన్ని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. పేతురుకి ఎంత అధికారం ఇచ్చాడండి! ఇక్కడ ఏది బంధిస్తే అది పరలోకములో బంధింపబడుతుందట, ఇక్కడ ఏది విప్పబడితే అది పరలోకములో విప్పబడుతుంది. అంత అధికారము పేతురు గారికి ఎవరు ఇస్తున్నారటండి? యేసుక్రీస్తు వారు ఇస్తున్నాడు. సర్వాధికారము కలిగినటువంటి ఆయన, భూమి మీద ఏమంటే అధికారం కలిగినటువంటి ఆయన, పరలోకంలో కూడా అధికారం కలిగినటువంటి ఆయన, భూమి మీద ఏ అధికారముతో ఆయన చెప్తాడో ఆ అధికారం పరలోకమందు కూడా నెరవేర్పు జరుగుతుందట, పరలోకంలో కూడా నెరవేర్పు జరుగుతుందట. అంటే భూమి మీద తనకున్నటువంటి అధికారం ఎంత గొప్పదో ఒకసారి ఆలోచన చేయండి. ఇక్కడ ఏది చెబితే అది జరుగుతుంది. అంత అధికారం దేవుడు పేతురికి ఇచ్చాడు, శిష్యులకు ఇచ్చాడు, అపోస్తలకు ఇచ్చాడు. ఏమంటే ఆ అధికారం ఎలా ఉంటుందో చెప్పమంటారా? అధికారం ఎలా ఉంటుందో చెప్పమంటారా? ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తిని బ్రతికించగలిగే అధికారం కూడా పేతురికి ఇచ్చాడు. అధికారం అంటే బ్రతికించగలిగే అధికారం ఇచ్చింది ఎవరో తెలుసా? యేసుక్రీస్తు వారు. చిన్నదాన లేమంటే లేచిపోవాలి. చనిపోయిన వారిని కూడా బ్రతికించే అధికారము ఎవరికి ఉందంటే యేసుక్రీస్తు వారికి ఉంది. లాజరుని ఎవరు బ్రతికించారు? యేసుక్రీస్తు వారు బ్రతికించారు. అదే అధికారం ఎవరికి ఇచ్చాడు అంటే పేతురికి ఇచ్చాడు, శిష్యులకు ఇచ్చాడు. ఏమండి? అంత అధికారం కలిగినటువంటి ఆయన, అందుకే సర్వాధికారి అని ఆయనకి చెప్పవచ్చు. మనం ఏమంటారండి? సర్వాధికారి. రోమపత్రికలు అదే మాట వాడతారు. రోమపత్రిక 9వ అధ్యాయము 5వ వచనంలో మనం చూడగలిగితే, రోమపత్రిక 9వ అధ్యాయం 5వ వచనం, పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయినటువంటి దేవుడై ఉండి నిరంతరము స్తోత్రాలుడై ఉన్నాడట. యేసుక్రీస్తు వారికి ఉన్న అధికారం చూసారా? అంత అధికారం కలిగినటువంటి ఆయనకి మనం ఎలా లోబడుతున్నామో ఆలోచించండి. ఫిలదెల్ఫియా సంఘమా, ఒకసారి ఆలోచించు. ఎంత అధికారం కలిగినటువంటి ఆయన అంటే దావీదు యొక్క తాళపు చెవి కలిగినటువంటి ఆయన, ఆ అధికారం కలిగినటువంటి ఆయన నిరంతరము స్తోత్రారుడై ఉన్నాడటండి. నిరంతరము స్తోత్రారుడై ఉన్నాడట. సర్వాధికారం కలిగినటువంటి ఆయన. ఏమండి? ఆయన గురించి తెలియక, ఆయనకు ఉన్నటువంటి అధికారం మనకి తెలియక ఆయనకు లోబడే పరిస్థితుల్లో మనం ఉండటం. ఎవరికి లోబడుతున్నాం ఒకసారి ఆలోచించాలి. ఎవరికి లోబడుతున్నాం? సాతానుకు లోబడిపోతున్నామా? సాతానుకు లోబడి ఆయన అధికారముకి ఇంతకు రాలేకుండా ఏమండి మనం వేరే విధంగా ఉంటున్నాము. ఒక్కసారి ఆయన అధికారం ఏంటో ఈ కన్ను మూసిన తర్వాత తెలిసిపోతాను. ఈ కన్ను మూసిన తర్వాత ఒక్కసారి కన్ను మూత పడిందా ఆయన అధికారం ఏంటో మనకు అర్థమైపోతుంది. అక్కడికి వెళ్ళి ఇంకా మళ్ళీ మనం ప్రాధేయపడిన అవకాశము లేదు. లాజరు ధనవంతుడి జీవితాల్లో అదే జరిగింది. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ధనవంతుడు ప్రాధేయపడుతున్నాడు.
ఏవో ఆయనకి ఎంత అధికారం ఉందనే సంగతి నాకు తెలియదు. ఆయన నిన్ను తెలుసుకోలేదు, ఆయన నమ్ముకోలేదు. నాకు సువార్త ప్రకటింపబడినా సరే నేను పట్టించుకోలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అంతా అర్థమైపోయింది. అయితే ఆ భూమి మీద నాకు 5 సహోదరులు ఉన్నారు, ఈ లాజర్నే పంపించి ఒకసారి చెప్పు అని చెప్పినప్పుడు ఏమని చెప్తారండి? ఆ కిందన మోసే ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళు చెబితే వాళ్ళు నమ్ముతారు. చాలు, చెబితే నమ్మాలి. చూపించు, ఇలాంటి తప్పుడు ఆర్గ్యుమెంట్లు చేయకు. ఎందుకంటే మనకు సినిమా ఎక్కడ తెలిసిపోద్ది అంటే, సినిమా ఎక్కడ అర్థమైపోద్ది అంటే అక్కడ అర్థమైపోతుంది. ఈ సినిమా అక్కడ సినిమా చూపించేస్తారు మనకు. ప్రియా దేవుని పిల్లారా, సర్వాధికారం కలిగినటువంటి ఆయన. ప్రకటన గ్రంథంలో ఈ మాట చదువుకొని మనం ముగించుకుందాం. ఇంకా మిగతా భాగం వచ్చే వారం మనం మాట్లాడుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము, క్షమించండి, ప్రకటన గ్రంథము 3:7 మనం చదువుకున్న మాటను ఒకసారి చదువుకొని, ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా వెయ్యివాడునైనా తీయవాడును, ఎవడును తీయలేకుండా వెయ్యివాడునైనటువంటి సత్య స్వరూపియకు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా. ఈయన ఎవరటండి? సత్య స్వరూపియకు పరిశుద్ధుడు. నిజంగా ఆయనకు ఉన్నటువంటి టైటిల్స్ చదువుకుంటేనే మనకు మర్చిపోవాలండి. ఎంత అధికారం కలిగినటువంటి ఆయన. ఎంత అధికారం ఉందంటే ఏమండి, ఒకరిని అధికారం నుండి తీసేయాలన్నా, అధికారంలో నిలవబెట్టాలన్నా ఆయన చేతుల్లో ఉంది. కొన్ని పరిస్థితులు మనం చూస్తున్నప్పుడు అండి, కొంతమందికి అధికారం ఉంటుంది కానీ ఆ అధికారము ద్వారా వారు చేయలేరు. ఎందుకంటే కొన్ని చట్టాలు ఉంటాయి, ఆ చట్ట ప్రకారంగా చేయాలి. కదండి, ఏదైనా బిల్లు పాస్ చేయాలనుకోండి, ప్రైమ్ మినిస్టరే ఉన్నాడు, సర్వాధికారం ఉంది. ఆయనకు కూడా దేనికి లోబడాలి? రాజ్యాంగానికి లోబడాలి, చట్టానికి లోబడి ఆ అధికారం ఉపయోగించుకోవాలి తప్ప సొంతంగా అధికారం తీసుకోవడానికి లేదు. రాష్ట్రపతికైనా సరే, ప్రధానమంత్రికైనా సరే, ప్రెసిడెంట్కైనా సరే, ఎవరికైనా సరే వారికి కొంత చట్టం ఉంటుంది. ఆ చట్టానికి లోబడి మాత్రమే వాళ్ళ అధికారం తీసుకోవాలి. కానీ యేసుక్రీస్తు వారికి అలా కాదు. ఆయనే చట్టం, ఆయనే రాజ్యాంగం, ఆయన చెప్పిందే శాసనం. అందుకే ఆయన మాట అవునంటే అవును, కాదంటే కాదు. అది ఆయనకు ఉన్నటువంటి అధికారం. ఆయన మాట అవునంటే అవును, కాదంటే కాదు. సర్వాధికారం కలిగి సార్వభౌముడు. అలాంటి అధికారికి మనం ఎలా లోబడుతున్నామో ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. ఈ యొక్క ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి సంఘానికి ఒక వచనం చెప్తున్నాడు. దావీదు తాలూకు చెవి కలిగి ఎవడు వేయలేకుండా తీయవాడును, ఎవడను తీయలేకుండా వేయవాడునైనా సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా అని చెబుతూ 8వ వచనంలో నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్నట్టు ఈ శక్తి కొంచెమై ఉన్నా సరే ఏమండి నీకు నేను అధికారాన్ని ఇస్తాను. వచ్చేవారం ఇంకా దాని గురించి మనం మాట్లాడుకుంటాం. ఏమండి ఆ ఒక ఫిలదెల్ఫియాలో ఉంటున్నటువంటి సంఘానికి ఉంటున్నటువంటి పరిస్థితుల గురించి, ఆ ఒక సంఘంలో ఉంటున్నటువంటి క్రియలేంటో ఆయనకి తెలుసట. ఆయనకి ఆ క్రియలు జరిగిస్తున్నా సరే ఆయనకి మరి ఆ పరిస్థితిలో ఏది చెయ్యాలో ఏది చేయకూడదో ఆ శక్తి సామర్థ్యాలు లేకపోయినా ఆ శక్తినిచ్చేది కూడా ఆయన. ఎంత అధికారం కలిగినటువంటి ఆ శక్తిని పొందుకోగలిగే స్థితిలోనికి మనం వెళ్ళగలగాలి. వచ్చే వారం మిగతా భాగాన్ని మనం ఆలోచన చేద్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.
వాక్యం కొరకు